So actually two concept is pending. Okay. So one is for PPG, proximity placement group. The other one is image. Okay, guys. Arvind, Naveen, Bharat. Yeah, bro. Another one is image. ఈ రెండుగా కరెంట్ గా విర్చువల్ మెషిన్స్ టాపిక్ లోనే పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ టుడే. ఓకే, సో ఫస్ట్ ఐ విల్ గో ఫర్ ఇమేజ్. సో ఇమేజ్ ఎందుకు పోతుంది, ఇది కొంచెం టైం పడుతుంది. పిపిజి అనేది ఇట్ ఈస్ ఎ థియరీ కాన్సెప్ట్. ఓకే ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ ఇమేజ్. సో ఇమేజ్ అంటే ఏం లే. ఓకే, సో ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ, సో ఇది నా అజూర్. ఓకే, సో అజూర్ లో నేను ఒక విండోస్ డిప్లాయ్మెంట్ చేస్తున్నా అనేటప్పుడు, సో ఇది విండోస్ డిప్లాయ్మెంట్ చేయబోతాం. ఓకే, దిస్ ద ఇమేజ్ ఐమ్ గోయింగ్ టు క్రియేట్. ఓకే, ఈ ఇమేజ్ లో వచ్చేసి నాకు ఏమో ఉంటాయంటే, ఈ ఇమేజ్ వాడుకొని నేను మల్టిపుల్ సర్వర్స్ ని డిప్లాయ్ చేస్తా. గాట్ ఇట్? సో ఈ ఎందుకు నేను ఇమేజ్ వాడుతున్నా గైస్? ఈ ఇమేజ్ ఏంటంటే ఒక విండోస్ 2016. ఓకే, దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే, మనం ఇన్స్టాల్ చేసిన అన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఒకటి ప్యాచెస్ అప్ టు డేట్. ప్యాచ్ అనేది అప్ టు డేట్ లో ఉంటుంది. ఓకే, తర్వాత మీకు ఒక ఇన్స్టాలేషన్ చూసారంటే సర్వర్ లో మీకు ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అంటారు, ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీకు ల్యాప్టాప్ అంటే మీరు తీసుకునేటప్పుడు సమ్ ప్రీ లోడెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, చూసింటారా? యూ కెన్ సే లైక్ యాంటీవైరస్, సిమెంటెక్, ఎక్సెట్రా. సమ్ ప్రీలోడెడ్ సాఫ్ట్వేర్స్ అనేది ఉండాలి. మనం ప్లైన్ గా వచ్చేసి మార్కెట్ ప్లేస్ ఇమేజెస్ వాడుతున్నాం, బట్ రియల్ టైమ్ లో వచ్చేసి మార్కెట్ ప్లేస్ ఇమేజెస్ వాడరు. ఓకే, హలో వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. ఒక విండోస్ లినక్స్ డిప్లాయ్ చేసినప్పుడు మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటున్న ఇమేజ్? ఇక్కడ ఉంది కదా ఇమేజెస్. ఈ ఇమేజెస్ ని ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసారా? ఇట్ ఈస్ ఫ్రమ్ ద మార్కెట్ ప్లేస్ ఇమేజెస్. ఇవన్నీ రీసెంట్ గా మనం యూజ్ చేసి ఇవన్నీ చూసినట్టే మార్కెట్ ప్లేస్ నుంచి వచ్చింది మనకి. మార్కెట్ ప్లేస్ అంటే ఇట్ ఈస్ లైక్ ఒక మార్కెట్, ఐ మీన్ అజూర్ మార్కెట్ అంటారు. లైక్ ఎలా మన ప్లే స్టోర్ లో సాఫ్ట్వేర్స్ అన్ని ఉంటాయో అదే మార్కెట్ అజూర్ కూడా మార్కెట్ ప్లేస్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో అజూర్ అథరైజ్ చేసిన అన్ని వెండర్స్ ఇమేజెస్ ని అక్కడ పెడతారు అనమాట. సో దాన్ని వాడుకొని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైమ్ లో వచ్చేసి మార్కెట్ ప్లేస్ అంటే దీంట్లో అంటే ఏం ఉండవు, ప్లైన్ గా ఉంటుంది యాక్చువల్లీ ఇమేజెస్. సో ఒక రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో ఇలా ప్లైన్ వాడరు, ఒక కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ అంట. సో వాళ్ళకని ఒక ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఆ ఇమేజ్ ఏముంటాయంటే ఇదే మరి ఒక ప్లైన్ విఎం డిప్లాయ్ చేసుకుంటారు, విండోస్ ప్యాచ్ అప్ టు డేట్ చేస్తారు, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేస్తారు, అండ్ దెన్ కొంచెం సాఫ్ట్వేర్స్ అనేది ప్రీలోడ్ చేస్తారు. ఓకే, లెట్ మీ క్రియేట్ ఇమేజ్. ఓకే, ఇమేజ్ క్రియేట్ చేస్తా. ఓకే, ఇమేజ్ అంటే లైక్ ఇమేజ్ ఫస్ట్ మనం ఒక విఎం డిప్లాయ్ చేసుకోవాలి. ఓకే, లెట్ మీ క్రియేట్ విర్చువల్ మెషిన్. అర్థమైంది ఇమేజ్ ఎందుకనేసి బేసిక్ గా? నవీన్ బ్రో, ఇందాక మీరు ఒకటి ఏదో చెప్పారు కరెక్ట్ గా. మీ వాయిస్ చాలా లో ఉంది నవీన్. వన్ సెకండ్. Bro, am I audible? Yeah, good. ఓకే బ్రో, ఇందాక మీరు ఏదో
ఏదో ఏదో ఇమేజ్ అన్నారు. ఇమేజ్ అంటే లైక్ ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం విండోస్, లినక్స్ అని సెలెక్ట్ చేస్తున్నాం కదా నవీన్, అది ఏంది అది? సిస్టమ్. హలో, ఆపరేటింగ్ సిస్టమ్ బ్రో. ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. సో ఇప్పుడు మీరు ల్యాప్టాప్ లో అంటే ఒక విండోస్ ఇన్స్టాల్ చేసి మీరు ఎలా ఇన్స్టాల్ చేస్తారు? సిడిఓ పెన్ డ్రైవ్ వేసుకొని ఇన్స్టాల్ చేస్తారు, కరెక్టా బ్రో? సో సిమిలర్ టు దట్ వాడు ఒక ఇమేజ్ ఫార్మాట్ లో మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తాడు. అది మార్కెట్ ప్లేస్ లో ఉంటుంది. ఓకే, ఆ మార్కెట్ ప్లేస్ అనేది కామన్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్లైన్ గా ఉంటుంది, దాంట్లో ప్యాచెస్, నీకు కావాల్సింది యాంటీవైరస్ ఏం ఉండవు. నువ్వు VM డిప్లాయ్ చేసుకుని నువ్వు అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నేనేం చెప్తున్నానంటే, నేను ఒక నాకన్నీ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నా, ఒక ఓఎస్, సేమ్ ఓఎస్ నా, బట్ సమ్ సాఫ్ట్వేర్స్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నా, ప్యాచెస్ అప్డేట్ చేస్తున్నా, అండ్ దెన్ ఇమేజెస్ కి వచ్చేసి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నా, సెమాంటెక్, అండ్ దెన్ అదర్ లైక్ ప్రీ లోడింగ్ సమ్ ఉంటాయి మనకి. కంపెనీ ఎన్వైరన్మెంట్ కి సమ్ ప్రీ రిక్వెస్ట్ ఉంటాయి, ఒక సర్వర్ డిప్లాయ్ చేయాలంటే అవన్నీ మేము మనం లోడ్ చేసి పెట్టుకుంటాం ఆ ఇమేజ్ లో. ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి నువ్వు డిప్లాయ్ చేసేటప్పుడు ఇప్పుడు VMs అన్ని ఆల్రెడీ వస్తాయి, డూప్లికేషన్స్ వస్తాయి. అజయ్ బ్రో అర్థమైంది బ్రో. ఉంటాయి బ్రో అన్ని ఆయిల్స్ ఇమేజ్ లో సెలెక్ట్ చేసుకుని అది డిప్లాయ్ చేయాలి, అంతే కదా? అంతే, జస్ట్ ఇది ఒక ఇమేజ్, ఇది సర్వర్, దీని ఇమేజ్ కన్వర్ట్ ఇమేజ్ క్రియేట్ చేస్తాను అంతే. ఆ ఇమేజ్ నుంచి నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఆ ఇమేజ్ లో ఏముందో అదే దానికి VM లో డిప్లాయ్ అవుతుంది. సో జనరల్ ప్రాక్టీసా ఏంది బ్రో? అంటే జనరల్ గా ఇప్పుడు ఏదైనా కంపెనీలో వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది కదా ఎంప్లాయీస్ కోసం. సో ఇది ఆల్రెడీ నార్మల్ గా ఇది క్రియేట్ చేసి పెట్టుకుంటారా? ఇట్ డిపెండ్స్ నవీన్. మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్, నేను వర్క్ చేసిన కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ అంటే మాకు ఇమేజెస్ ఉంటాయి, ఓకే. బట్ నేను సపోర్ట్ చేసే క్యాండిడేట్ చిన్న చిన్న కంపెనీస్ అన్ని చూసారంటే ఇట్ ఈస్ మార్కెట్ ప్లేస్ ఇమేజ్ వాడుకుంటారు. But that is up to company decision. But most of the corporate environment, they will use their own image. అంటే ఓన్ ఇమేజ్ కాదు, బట్ మార్కెట్ ప్లేస్ నుంచి సర్వర్ డిప్లాయ్ చేసుకుంటారు. బట్ వాళ్ళకి కావాల్సింది ప్రీలోడ్ ఇన్స్టాల్ చేసుకుంటారు, దాంట్లో నుంచి ఒక ఇమేజ్ కన్వర్ట్ చేసుకుంటారు, ఆ ఇమేజ్ వాడుకుంటారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నాకు VM డిప్లాయ్ అయింది. ఇప్పుడు నీ VM ఎక్కడ డిప్లాయ్ చేసిన, ఎక్కడి నుంచి డిప్లాయ్ చేసిన అంటే మార్కెట్ ప్లేస్ లో ఉంటే ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ చేసిన, రైట్? లెట్ మీ టేక్ ఇక్కడ చూడండి, క్యాప్చర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకే. బట్ బిఫోర్ దట్ యూ నీడ్ టు డూ సమ్. విండోస్ అయితే మనం కొంచెం చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం డిప్లాయ్ చేస్తున్నాం, కరెక్టా గైస్? అప్పుడు మనకి SIDs అనేది మనకి డిఫరెంట్ గా ఉంటాయి, అంతే కదా? SIDs అంటే దాని లోపల వచ్చే నెంబర్స్ అంటారు, డూప్లికేషన్స్. అవన్నీ మనకి డూప్లికేట్ అవ్వాలి, కరెక్టా? యూనిక్ గా ఉండాలి OS లో. చూపిస్తాను మీకు. విఠల్ అర్థమవుతుందా? విఠల్ అర్థమవుతుంది. ఓకే, సి ఇది నా ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే. ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ అయింది, ఓకే. ఇప్పుడు దీంట్లో ఉండే రిజిస్ట్రీ అంటారు, సమ్ వాల్యూస్ ఉంటాయి.
మీరు ఇది చూసారంటే లైక్ మీకు రిజిస్ట్రీ వాల్యూస్ ఉంటాయి సమ్ ఐ మీన్ ఇదిదా మీకు విండోస్ అంటే చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ బైనరీ. సో ఇలా చూసినారంటే మీకు రిజిస్ట్రీలో చూసినట్టే వాల్యూస్ ఉంటాయి, ఓకేనా. బట్ ఈ ఇమేజ్ నుంచి డిప్లై చేసినప్పుడు ఇదే మరి వాల్యూస్ ఉంటాయి కదా మీకు, కరెక్టా గైస్? అవును. Yes, అది bro. ఉండకూడదు కదా. అవును. చూడండి దీని మీద మనం ఎస్ఐడి అంటారు యాక్చువల్లీ. ఇక్కడ క్రియేట్ అవుతుంది చూసినారా, ఇలాంటి వాల్యూస్ ఉన్నాయి చూసినారా, ఇది ఎస్ఐడి అంటారు, ఓకేనా. ఏదో సిగ్నిఫై ఐడెంటిఫైడ్ నెంబర్ ఏదో చెప్తారు యాక్చువల్లీ. ఈ నెంబర్స్ అనేది మనకి డూప్లికేషన్ అవ్వాలి, సో సేమ్ ఉండకూడదు, అర్థమైందా? ఓకే. ఎందుకంటే ఇది ఒకే ఇమేజ్ ఒక ఇమేజ్ నుంచి మనం డిప్లై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇదే ఈ సిస్టమ్ ని నేను ఇమేజ్ కన్వర్ట్ చేస్తే దీని డిప్లై చేస్తే నాకు ఇలాంటి ఎస్ఐడిఏ వస్తుంది, కరెక్టా? బికాస్ అవును. సేమ్ ఉంటుంది కాబట్టి. బట్ దీన్ని డూప్లికేట్ చేయాలి కదా, దానికోసం మనం ఏం వాడతామంటే సిస్ప్రబ్ అని ఒకటి వాడతాం. అది ఓన్లీ ఫర్ విండోస్, లినక్స్ లేదు. ఓకే. సో ఎస్ఐడి ఎందుకంటే డూప్లికేటింగ్ యువర్ రిజిస్టర్ వాల్యూస్, ఎస్ఐడి వాల్యూస్ అంటారు. క్లియర్? ఇది జస్ట్ ఒక కమాండ్ అంతే. గూగుల్ చేసినారంటే సిస్ప్రబ్. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా, వాట్ ఈస్ సిస్ప్రబ్ అంటారు. ఈ సిస్ప్రబ్ మీరు చేయలేదంటే మీకు డూప్లికేషన్ అవ్వదు ఎస్ఐడిస్, ఓకేనా. మీకు అది ఇష్యూ అవుతుంది విండోస్ అయితే. మల్టిపుల్ VM మీరు డిప్లై చేసినప్పుడు మీకు యుల్ ఎండ్ అప్ విత్ ఎర్రర్స్. మీకు డొమైన్ అన్ని జాయిన్ అవ్వదు. మీకు ఏడి చెప్పినప్పుడు చెప్తాను. సో ఇది సిస్ప్రబ్, ఈ పాత్లో ఉంటుంది. సిలో విండోస్ System32 సిస్ప్రబ్. ఈ సిస్ప్రబ్ మీరు రన్ చేయండి, అడుగుతుంది. సో జనరలైజ్ చేస్తుంది మీకు ఇది యాక్చువల్లీ. సో యూ జస్ట్ కీప్ ఇట్ యాజ్, ఇక్కడ మీకు జనరలైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, రీబూట్ వద్దు, షట్ డౌన్ కొట్టేసండి. ఇది జనరలైజ్ అయ్యి నా సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఇట్ రెడీ ఫర్ టేకింగ్ ద ఇమేజ్. ఇప్పుడు ఇది రన్ చేసే వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది ఒక ఇమేజ్ ని కన్వర్ట్ చేసుకుని డిప్లై చేసినప్పుడు నా రిజిస్ట్రీ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎస్ఐడిస్ అనేది డూప్లికేట్ అయిపోతుంది. యూనిక్ ఉండదు, యూనిక్ ఒకే మరి ఉండదు, ఇట్ విల్ బి చేంజ్. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ చూడండి. సో వాట్ ఈజ్ అనేది క్లియర్గా చెప్పింటాడు. సో సిస్ప్రబ్ ప్రిపేర్ ద విండోస్ ఇన్స్టాలేషన్, విండోస్ అండ్ క్లయింట్ సర్వర్స్, ద ఇమేజింగ్ allowing the capture and customize installation. సిస్ప్రబ్ remove the PC specific information of the Windows installation. అంటే SIDs అని చెప్తారండి. ఓకే, జనరల్ the installation can be installed on your different PCs. So సిస్ప్రబ్ can configure the PC to boot audit mode where you can make additional changes updating your image. Configure the reboot point. సో ఇది ఏమేం చేస్తారు చూస్తున్నాను, రిమూవ్ ద స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్. చూడండి SIDs ఇంక్లూడింగ్ PC సెక్యూరిటీ ఐడెంటిఫైర్ దీన్ని SIDs అంటారు. ఓకే, ఇవన్నీ మీకు చూసినట్టే డూప్లికేట్, అదంటే యూనిక్ గా చేయకుండా ఇట్ విల్ బి మోడిఫై చేస్తారు. అంటే పింగర్స్ ఒకసారి చదువుకోండి. ఇప్పుడే ఇది పెట్టుకోండి, మన మీటింగ్ ఎండ్ అయితే ఇది ఉండదు. సో ఇది ఎందుకంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి, వాట్ విల్ హ్యాపన్ ఇస్ ఇట్ విల్ డూప్లికేటింగ్ యువర్ SIDs. సో ఇట్ వోంట్ కీప్ యాజ్ ఏ యూనిక్. ఓకే, ఇప్పుడు నా విండోస్ అనేది షట్ డౌన్ అయిపోయింది, ఇక్కడ చూడండి స్టాప్డ్ స్టేట్కి వచ్చేస్తుంది. బికాస్ ద సర్వర్ నౌ ఈజ్ రెడీ టు టేక్ ద ఇమేజ్.
చూసారా స్టాప్డ్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఎందుకు ఇది మనం చేస్తున్నామని అర్థమైందా? yes bro. Duplicating SIDs the image. So SID అంటే సెక్యూరిటీ ఐడెంటిఫైర్. సెక్యూరిటీ ఐడెంటిఫైర్ ఎందుకు సెక్యూరిటీ ఐడెంటిఫైర్ అంటే ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్క సిస్టమ్కి మీకు దీనికి ఒక సెక్యూరిటీ ఎస్ఐడి ఉంటుంది. ఓకే, దీనికి ఒక ఎస్ఐడి ఉంటుంది, దీనికి ఒక ఎస్ఐడి ఉంటుంది. ఓకేనా, ఈ సర్వర్ని ఐడెంటిఫై చేయడానికి దీనికి ఒక ఎస్ఐడి, దీనికి ఒక ఎస్ఐడి ఉంటుంది, దీనికి ఒక ఎస్ఐడి ఉంటుంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఒక ఇమేజ్ నువ్వు డిప్లాయ్ చేసినప్పుడు ఓకే ఎస్ఐడిస్ అనేది నీకు డిఫరెంట్ గా రావాలి. కరెక్టా? అంతే కదా గాయ్స్? ఈ ఇమేజ్ ఒక ఎస్ఐడి ఉంటుంది కదా, ఎందుకంటే ఇది ఒక ఓఎస్, దీనిలో మనం ఎస్ఐడి కన్వర్ట్ చేస్తున్నాం. ఇట్స్ క్లియర్? సో ఈ ఎస్ఐడిని డూప్లికేషన్ డిఫరెంట్ గా క్రియేట్ చేయడానికి వాడుకునేదా సిస్ప్రబ్. ఇట్స్ క్లియర్? అది జనరేట్ చేస్తుంది డూప్లికేటింగ్ డిఫరెంట్ ఎస్ఐడిస్ అనేది సిస్ప్రబ్ ఏం చేస్తుంది మనకి జనరేట్ చేసి ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క VM ఇండివిజువల్ ఎస్ఐడి ఉంటుంది. ఇట్స్ క్లియర్? yes bro. Okay, cool. So you got it right now. China doubts naya Vital, Ajay? Bro, if are same, then what is going to happen? Sorry? SID ఒకవేళ సేమ్ ఉంది అనుకోండి బ్రో, అప్పుడు నీకు ఏమవుతుంది, AD లో జాయిన్ అవ్వదు సిస్టమ్. ఇప్పుడు నెట్వర్క్ లో ఉంటది ఈ సిస్టమ్ నెట్వర్క్ లో ఉంటది కదా, ఈ నెట్వర్క్ ఉండే వల్ల క్లాసెస్ వస్తుంది. ఓకే SID అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒకే నేమ్ ఉండే మరిగా. ఓకే ఓకే, సో ఇది మీకు ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే డొమైన్ కంట్రోల్ లో యాడ్ చేస్తారు. ఈ సర్వర్స్ అనేది చూసుకుంటే ఒక డొమైన్ కి యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ class.com ఒక డొమైన్ ఉంటుంది. ఓకే, ఈ సర్వర్స్ అన్ని ఇట్లా మీకు ఏడీ చెప్పినప్పుడు చెప్తా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సర్వర్స్ అన్ని చూసినట్టే ఈ ఏడీలో దీనికి జాయిన్ అవుతుంది. ఈ సర్వర్స్ అన్ని ఈ class.com అనే డొమైన్ కంట్రోల్ సర్వర్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇది కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క సిస్టమ్ ఇది నేమ్ అంటే పెట్టుకోదు, ఇది SID పట్టిదా, ఇది వచ్చేసి మానిటర్ ఈ సర్వర్ ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు ఒకే SID ఉంటే క్రాష్ అవుతుంది. ఈ రెండు మేము చూసినట్టు ఈ డొమైన్ కి యాడ్ అవుతుంది. ఓకే, దట్ విల్ బి క్రాష్ అవుతుంది యాక్చువల్లీ. సో అందుకు SIDs అనేది ఇట్ ఈస్ బీన్ యూనిక్ ఫర్ ఆల్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్స్ ఐడెంటిఫైడ్ యాక్చువల్లీ. ఓకే ఓకే, సో దానికోసం మనం సిస్ప్రబ్ రన్ చేస్తాం. నౌ గో టు ద క్యాప్చర్. ఇట్స్ సింపుల్ నా, బట్ సిస్ప్రబ్ ఎలా క్యాప్చర్ చేయడం ఇమేజెస్ అనేది తెలుసుకుంటే ఇట్ విల్ బి బెటర్. వీటిలో అర్థమవుతుందా? బ్రో అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఎస్ ఇట్ share it to gallery as an image version. No, it capture only managed images. So shared ante mean all the regions it can be applicable. So లేదంటే ఓన్లీ మనం మేనేజ్ మన కోసం ఈ పర్టికులర్ రీజియన్ అన్నమాట మనం పెట్టుకుంటాం. సో మాక్సిమం వచ్చేసి షేర్డ్ ఇమేజెస్ ఏమో పెట్టుకుంటాం. తర్వాత టార్గెట్ ఇమేజ్ గ్యాలరీ. సో ఇమేజ్ గ్యాలరీ అనేది దానికి ఒక నేమ్ అని ఇవ్వాలి. ఇది చూసారంటే గివ్ ద వర్షన్ నెంబర్. ఎగ్జాంపుల్ we can give like a 1.2.1 అని ఒక నెంబర్ ఇస్తున్నాం. ఓకే, నేమ్ అయినా అది వద్దులే, క్రియేట్ ఇమేజ్ డెఫినిషన్ వర్షన్. సో ఇక్కడ ఏమన్నాడు, నేమ్ ఆఫ్ ద వర్షన్ విండోస్ లేటెస్ట్. ఓకే, క్లిక్ చేయండి అండ్ దెన్ నేమ్ ఇవ్వండి. లైక్ ఇది ఇచ్చేసిన ఎగ్జాంపుల్ 0.0.1 వస్తాయి. విండోస్ కి వచ్చేసి మనం వచ్చేసి ఏమి ఇస్తామంటే 2.0.1 అలా ఇస్తున్నాం. దీనికి ఏదైనా లైఫ్ ఎండ్ మనం పెట్టాలా అంటే ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద లేటెస్ట్ అంటే సో ఈ ఇమేజెస్ అన్ని లేటెస్ట్ మనం క్రియేట్ చేసినట్టు లేటెస్ట్ ఒక ట్యాగ్ పట్టుకొని మనకి VM డిప్లాయ్ అవుతుంది, క్రియేట్ అవుతుంది ఆటోమేషన్ అప్పుడు. అది మీకు ఇప్పుడు వద్దులే ప్రాబ్లం. రిపీట్గా సెట్ ఒక ఇమేజ్ కావాలని చెప్పి ఒకటే క్రియేట్ చేస్తున్నాం.
అండ్ దెన్ టార్గెట్ రిప్లికా కౌంట్ ఒకటే, స్టాండర్డ్ హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ లో కాస్ట్ లో నేను క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సోఫార్? క్రియేట్ Windows 2016. The name must be contain only English letters. Guys, so end life అంటే మీకు ఎప్పుడు ఈ ఇమేజ్ ఎప్పుడు లైఫ్ ఎండ్ అయిపోవాలని ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద లేటెస్ట్, బికాస్ ఇది లేటెస్ట్ ఇమేజ్. ఇది మీకు ఆటోమేషన్ వాడేటప్పుడు మీకు లేటెస్ట్ ఒక ట్యాగ్ ఉంటుంది, టెరాఫామ్ ఏఆర్ఎం టెంప్లెట్లు అంట. ఆ లేటెస్ట్ ట్యాగ్ పెడితే ఈ సర్వర్ ఈ ఇమేజ్ అనేది డిప్లాయ్ అవుతుంది. రిప్లికా అకౌంట్ అంటే నీకు ఎన్ని ఇమేజెస్ కావాలి, నాకు ఇప్పుడు యాజ్ ఆఫ్ ఒకటి చాలు. స్టోరేజ్ అకౌంట్ స్టాండర్డ్ హెచ్డిడి లో కాస్ట్ లో నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి గైస్. టార్గెట్ ఇమేజ్ డెఫినిషన్ క్రియేట్ చేయనా? సో ఏమైనా జస్ట్ క్యాప్చరింగ్. సో షార్డ్ గ్యాలరీ ఇస్తున్నా, ఓకే. జనరలైజ్ చేస్తున్నాయి. ఈవెన్ ఇది కూడా ఒక జనరలైజ్ ఆప్షన్ చేస్తుంది, ఓకేనా. జనరలైజ్ చేసే వాళ్ళు VM క్రియేటింగ్ ద ఇమేజ్ రిక్వైర్డ్ హోస్ట్ నేమ్ అడ్మిన్ యూజర్ అండ్ అదర్ VM రిలేటెడ్ టు కంప్లీట్ టు ద ఫస్ట్ బుట్. సో ఇది ఆల్రెడీ మనం చేసేసాం, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా లైఫ్ టైం ఎండ్ కావాలంటే పెట్టుకోవచ్చు. సింపుల్ థింగ్, బికాస్ దీనిలో ఏం పెద్ద ఆప్షన్స్ సెలెక్ట్ చేయాల్సింది ఏం లేదు. సో వాట్ ఎవర్ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఇస్ రియల్ టైమ్. సో దిస్ హౌ యూ నీడ్ టు క్రియేట్. సో ఈ ఇమేజ్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ గైస్. సో ఆల్మోస్ట్ 20 to 25 minutes అవుతుంది, ఓకే. సో మీన్ వైల్ విల్ గో ఫర్ పిపిజి. ఆల్రెడీ మనం చూసాం కదా పిపిజి, ప్రాక్సిమెట్రీ ప్లేస్మెంట్ గ్రూప్. అదో థియరీ కాన్సెప్ట్, అది కూడా చూసాం. సో యూజువలీ మనం ఏం చెప్తామంటే పిపిజి అంటాం. PPG proximity placement. సో ఇది ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లాజికల్ గ్రూప్. ఐ మీన్ సో ఇప్పుడు మనం VM డిప్లాయ్ చేస్తున్నాం. టేక్ ఇట్ అప్ ఎగ్జాంపుల్, ఇది ఒక రీజియన్, ఒక అవైలబిలిటీ జోన్, ఓకేనా. కరెక్టా గైస్? ఇప్పుడు ఇది ఒక ర్యాక్, ఇది ఒక ర్యాక్, ఇది ఒక ర్యాక్, ఓకే. సో నేను డిప్లాయ్ చేసేది ఇది ఒక VM. అర్థం అవ్వాలంటే చెప్పండి, ఓకే. సో ఈ విండోస్ VM1 అండ్ విండోస్ VM2. సో దీని లోపల ఏముందంటే ఒక అప్లికేషన్ ఉంది, ఎందుకంటే Amazon.com.
amazon.com అని ఒక అప్లికేషన్ ఉంది. ఓకే, సో ఇది చూసినట్టే రీజియన్, ఇది చూసినట్టే జోన్. అవైలబిలిటీ జోన్ ఏంది? హలో, అవైలబిలిటీ జోన్ అంటే ఏంది? హలో, అవైలబిలిటీ జోన్ అంటే ఏంది? ఫిజికల్ డేటా సెంటర్. ఫిజికల్ డేటా సెంటర్. ఫిజికల్ డేటా సెంటర్ కరెక్టా? సో ఇప్పుడు నీ విండోస్ సర్వర్ డిప్లాయ్ చేస్తున్నా, 2 సర్వర్స్ నేను డిప్లాయ్ చేస్తున్నా. నాకు మొత్తం 3 ర్యాక్లు ఉన్నాయి. మన ఒక్కొక్క ర్యాక్ లో ఎగ్జాంపుల్ 2 ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయి, 6 సర్వర్స్ ఉన్నాయి. బట్ నా VM అనేది ఒక సర్వర్, ఒక ఫిజికల్ సర్వర్ క్రియేట్ అవ్వచ్చు, డిపెండ్స్. లైక్ అవైలబిలిటీ సెట్ కూడా మనం పెట్టుకుంటున్నాం. సో అవైలబిలిటీ సెట్ ఉంది, ఇది ఒక AV సెట్ లో ఉంది, ఇది ఒక AV సెట్, ఇది ఒక AV సెట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను విండోస్ VM డిప్లాయ్ చేస్తే నాకు ఎక్కడ డిప్లాయ్ అవుతుంది? కెన్ ఎనీవన్ టెల్ మీ? హలో, ఎక్కడైనా డిప్లాయ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ దీనిలో అయితే అర్థం కాలే గైస్. ఇప్పుడు మనం విండోస్ VM డిప్లాయ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఒకటే లో ఈ ర్యాక్ లో అని డిప్లాయ్ అవుతాయి. అటు కాదు విఠల్, ఇప్పుడు ఈ సర్వర్ డిప్లాయ్ అవుతుంది, అవైలబుల్ సెట్ లో ఉన్నాయి. ఓకే, ఇది అవైలబుల్ సెట్ లో ఉంది. మేక్ షూర్ ద సర్వర్స్ విల్ బి డిప్లాయ్డ్ ఆన్ డిఫరెంట్ ఫిజికల్ సర్వర్స్, కరెక్టా? హలో, హలో, హలో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సర్వర్ ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇంకొక సర్వర్ ని ఇక్కడ డిఫాల్ట్ ఇలా క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఇలా క్రియేట్ అయ్యేట్టుగా ఉంటే మనకి నియర్ బై లో ఉన్నాయి ర్యాక్ 1, ర్యాక్ 2. ఇది డిఫాల్ట్ క్రియేట్ అవునా అని చెప్పలేం. ఇట్ మే గో ఫర్ ర్యాక్ 3 ఆల్సో. ర్యాక్ 3 అనేటప్పుడు ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి, ఫిజికల్ సర్వర్ కి దర్ మైట్ బి బ్యాండ్ విత్ ఇష్యూ రావచ్చు, అంటే దూరంగా ఉంది కాబట్టి, అంతే కదా? బట్ ర్యాక్ 2 సర్వర్ నియర్ గా ఉంది, ఫిజికల్ సర్వర్ ర్యాక్ లో ఉండే ఫిజికల్ సర్వర్స్ నియర్ గా ఉంది ర్యాక్ 1 సర్వర్స్ కి. ఓకే, హలో, ఓకే బ్రో. PPG ఏం చేస్తామంటే నియర్ బై, సో ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ ఏం చెప్తా అంటే ఇట్స్ లాజికల్ గ్రూప్ అజూర్ రిసోర్సెస్ ఫిజికల్ లొకేట్. ఇట్ బి ప్రాక్సిమిటీ గ్రూప్ ఏంటంటే నియర్ బై లో ఉండే ఫిజికల్ సర్వర్స్ లో క్రియేట్ అవ్వమని చెప్తాం. అంటే ర్యాక్ 3కి పోకుండా, ఓకే, ర్యాక్ 2 లో క్రియేట్ అవుతుంది ఇంకొకటి. అంటే సో ఇది నియర్ బై లోనే ఉంటుంది. ఇప్పుడు ర్యాక్ 1, ర్యాక్ 3 అనేది డిఫరెంట్ దూరంగా ఉంది కదా ఎగ్జాంపుల్. బట్ మీకు ఇక్కడ చూసాక మీకు దగ్గర ఉంటుంది, బట్ రియల్ టైమ్ లో చూసినట్టు చాలా డిస్టెన్స్ ఉంటుంది. సర్వర్స్ ఎక్కడ డిప్లాయ్ అవుతాయో తెలియదు. బట్ ఇక్కడ నేను ఏం చెప్తానంటే క్రియేట్ ఆన్ ద నియర్ బై ఫిజికల్ సర్వర్. ఇట్స్ క్లియర్? yes bro. సో ఇప్పుడు మనం ర్యాక్ 1, ర్యాక్ 3 పెడుతున్నాం. సో ఇది ర్యాక్ 30 కూడా ఉండొచ్చు, ర్యాక్ 100 కూడా ఉండొచ్చు. ర్యాక్ 1 లో ఒకటి క్రియేట్ అయ్యి ర్యాక్ 100 లో ఒకటి క్రియేట్ అవ్వచ్చు VM. ఓకే, బట్ దర్ మైట్ బి బ్యాండ్ విత్ ఇష్యూ రావద్దు. డిఫరెంట్ ఒకే నెట్వర్క్, ఐ మీన్ లాంగ్ ఉంటుంది కదా డిస్టెన్స్. ఓకే, సో PPG అనేది ఇట్ విల్ బి క్రియేటెడ్ ద నియర్ బై ఫిజికల్ సర్వర్. దట్స్ ఇట్. ఇఫ్ యు ఆర్ డిప్లాయింగ్ VM ఆన్ సింగిల్ PPG గ్రూప్ లో క్రియేట్ చేసినప్పుడు మీకు ఏంటంటే